భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. రాజీవ్ నగర్, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్లో బాధితులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నీరు, ఆహారం కొందరికి అందుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్ మజీద్ స్ట్రీట్లో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. దాదాపు 5 రోజులు కావస్తుంది. ఇంకా రాజీవ్ నగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ ఇవన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో చూస్తున్నాం. ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గింది అనుకున్నారు, కానీ రాత్రి పడినటువంటి వర్షానికి ఇంకా పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా చూస్తే పెద్ద నదిలాగా మనకు కనపడుతుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 5 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఇప్పుడంతా ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సందర్భంలో తాళాలు వేస్తున్నా కూడా కొంతమంది దొంగలు వచ్చి ఆ తాళాలు పగలకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతున్నారని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఏంటమ్మా మీరు ఎక్కడ ఉంటారు? మేము సుందరీ నగర్ అండి. అవునా, ఏంటమ్మా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? తింటాకి తిండి లేదు, ఏమీ లేదు. రోడ్డు మీద తీసుకొని రోడ్డు మీదకి పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి రావాలి. ఏమైనా తినాలన్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా చంటి పిల్లల్ని వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నాం. తీసుకొని ఏమైనా పెడితే తింటున్నాం, లేకపోతే అక్కడ పడున్నాం. సొందులోకి వచ్చి ఏంటి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. ముష్టలకి ఇసిరేసినట్టుగా ఇలాగ ఇసిరేసేస్తున్నారు. దొరికితే చేతికి, లేకపోతే కింద నీళ్ళలోకి ఎంతో మందికి ఇస్తున్నారు. అలాగొచ్చి ఒక సొంత దగ్గర నుంచి ఒక్క మనిషి నుంచి ఒక్కొక్కరు ఇంటింటికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చిన తల్లి నలుగురు కూర్చొని తింటాం. ఒక్కొక్క ఇంట్లో 10 కాపురాలను పడుకుంటున్నాం. పడుకోవడానికి కూడా లేకుండా ఇళ్లలో కూర్చొని మేళ్ళ మీద పట్టాలు కట్టుకుంటున్నాం. పట్టాలు కూడా ఈ వర్షానికి అవి కూడా లేదు. పోనీ ఆ వర్షాలు ఎలాగున్నారు ఏంటమ్మా, అది కూడా లేదు. చిన్న పిల్లలు వేసుకొని రోడ్ల మీద అలాగ ఉంటున్నాం. ఎవరిళ్ళకి వెళ్తాకి లేదు. ఇటు నుంచి వెళ్ళినా ఏ బస్సులు లేవు, ఏ ట్రైన్లు లేవు. అలాగే పడి ఎడుతున్నాయి. ఎవరు వచ్చి ఏంటమ్మా ఎలాగున్నారు ఏంటని కూడా అడిగిన వాళ్ళు కూడా లేరు. మాకు సొందుల్లో ఇంటికి ఎంత తాళాలు పడుతున్నారు, రాత్రిపూట దొంగలు పడుతున్నారు. ఎవరికి కాపలాలు ఏమీ లేవు. తాళాలు కూడా పగల కొడుతున్నారు. ఎవరు పగల కొట్టారు? కిందకి వెళ్ళంటే ఏముంటాయో తెలియదు, ఏమి ఉంటాయి వాళ్ళ చేతుల్లో, ఏమి ఇదైపోతాం అనుకుంటూ అలాగే కూర్చున్నాం మేడల్లో. రాత్రి వర్షంలో వేసుకొని పిల్లలు వేసుకొని అలాగ కింద కూర్చొని అలాగ వణికిపోతూ అలా ఉన్నాం. బట్టలు కూడా ఒంటి మీద వేసుకున్న బట్టలే 4 రోజుల నుంచి ఒంటి మీద బట్టలతోనే ఉంటున్నాం. ఇంట్లో ఏమి కూడా తీసుకోవడానికి ఏమి లేదు. ఇంట్లోకి వెళ్ళాలంటే ఏ పురుగు, ఏ పట్ట, ఏ పావులు ఉన్నాయనో కూడా భయం వేస్తుంది. ఏమీ లేకంటే అల్లాడిపోతున్నాం. మంచినీళ్ళకి ఏమీ లేవు. చిన్న సందులు అయితే చిన్న పిల్లలు కూడా ఉన్నారు మాకు పక్కనైతే. పిల్లలు వేసుకొని అంత దారుణం పడుతున్నామన్నా. మేమైతే ఏడుస్తున్నాము. తిండి లేవు, తిప్పలు లేవు, ఉంటాకి నీడ లేదు. ఎలా ఉన్నామంటే ఇంత బతుకు ఎప్పుడు బతకలేకుండా పిల్లలు వేసుకొని రోడ్ల మీద పడి ఏంటి మాకు ఈ బతుకు, ఎవరు వస్తున్నారు ఏంటి అని వేసుకుని లేకుండా అయిపోయారు. ఎవరు లేకుండా ఏంటి మా బతుకులు ఏంటి, తింటాకి లేకుండా ఉండక నీడ లేదు. మీరు ఎలాగున్నారు ఏంటమ్మా, సందుల్లోకి రావట్లా. మేము ఎంతసేపు మెయిన్ రోడ్డు మీద ఎందుకు, ఎంతసేపు మెయిన్ రోడ్ల మీదకి వచ్చి ఏముంది, ఎవరెంత సాయం చేస్తున్నారు, సాయం చేయట్లేదని ఎవరు చెప్పట్లా. ఎవరు తోసిందో అదే సాయం సొందుల్లోకి వచ్చి చేస్తే ఇంకా బతుకు ఇంకా బాగుండమ్మా. ఫోన్లో ఎలాగోలాగా ఉంటున్నావు, తింటాకి తాగడానికి ఇస్తున్నారు లేని పిల్లలు వేసుకుని ఏ మేన వాళ్ళు ఉన్నాయి, ఏ గోతులు ఉన్నాయి, ఏ గోతుల్లో పడిపోతామో తెలియదు, ఏమీ లేదు. ఇంకా ఈరోజు ఇంక ఇలాగ ఉన్నాయి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంతకంటే దారుణంగా ఉన్నాయి నీళ్లు. మొత్తం మునిగిపోయాయండి. మాకు ఏమీ లేవు, గుడ్డలు కూడా లేవండి. అడుక్కుంటున్నాం. మాకు తింటానికి కూడా ఏమి లేదు. కొద్దిగా ఉప్మాలు కొంచెం ఆ పులిహారం అవి ఇస్తున్నారు. ఉండటానికి కనీసం గుడ్డ కూడా లేదండి. ఇప్పుడు 4 రోజులు అయిందండి. ఇట్లా కరెంట్ లేదండి. ఇవన్నీ క్యాండిల్స్ తెచ్చుకున్నారా అండి? క్యాండిల్స్ ఇస్తున్నారా? కొద్ది సందులలోకి మెయిన్ రోడ్లో పంచుతున్నారు, కానీ తినడానికి ఏదన్నా కొద్ది సందులలోకి అస్సలు రావట్లేదండి. గుడ్డలు అడుక్కొచ్చుకుంటున్నామండి. సో మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, హుడా కాలనీ కానీ వీళ్ళందరూ కూడా మహిళలు చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ ప్రాంతం అంతా ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అలాగే పోలీస్ స్టేషన్ అన్నీ ఉంటాయి. చిన్న చిన్న ఈ రోడ్డు వెంబడి కూడా కొట్లు కూడా పెట్టుకుంటారు. ఆ కొట్టంతా కూడా లూటీ అయిపోయిన పరిస్థితి. అందరూ ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ మెయిన్ రోడ్డు మీద మాత్రమే అందరూ వస్తున్నారు, ఇక్కడ సహాయం చేస్తున్నారు. కానీ రైట్ సైడ్ అట్లా మెయిన్ రోడ్లో కానీ దీంట్లో కానీ ఎక్కువగా కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. అందరూ కూడా మేడలపైన, మిద్దెలపైన కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఇక్కడ మాత్రమే సహాయం చేస్తున్నారనేసి కూడా ఇక్కడ ఉంటే మహిళలందరూ కూడా వారు తమ బాధల్ని వెలిపుచ్చుతున్నారు. చిన్న చిన్న కొట్టాల్లో ఉన్నట్టు వాళ్ళు, చిన్న చిన్న షాప్స్లో ఉండేటి వాళ్ళందరూ కూడా
ఇప్పుడిప్పుడే క్లీన్ చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. బైకులు పనిచేయట్లేదు, కార్లు పనిచేయటం లేదు, అసలు స్టార్ట్ కూడా అవ్వటం లేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండిపోవడం వల్ల మొత్తం అవన్నీ దెబ్బతిన్నాయి, దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. ఎందుకంటే చాలా వరకు బైకులన్నీ ఇంకా గుజరీకి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పాపం వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇక్కడ పార్క్ చేశారు, ఇంకా ఇక్కడ చైన్ లేదు కూడా కట్టారు, ఎవరైనా ఎత్తుకుపోతారేమో. కానీ వాటర్ అంతా పూర్తిగా నింపేసింది. తమ్ముడు ఏంటి నీదేనా బైకు? ఏంటి ఇట్లా అయిపోయింది? ఏం చేస్తాను, నీళ్ళు వచ్చే మరి అలాగే తయారైతే పని చేయదు కదా, ఇంకా పని చేయదు. బోర్ వేయించాలండి. ఎప్పుడు పెట్టారు ఇక్కడ? ఆదివారం పొద్దున్న. ఇక ఈ రోజే వచ్చాము. వీళ్ళు ఈ బండి మా మావయ్య వాళ్ళది, వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, వలస వెళ్ళిపోతే మేమే వచ్చాము ఇక్కడ చూద్దామని వాళ్ళు చెప్తే. ఇదేమో మొత్తం పాడైపోయింది, బాగా ఇద్దేమో లేదు తెలియదు మరి. సో మొత్తం అన్ని పగిలిపోయినాయి ఎక్కడికక్కడ, హెడ్లైట్లు కానీ ఇవన్నీ కూడా. ఇట్లా దాదాపు ఇక్కడ నుంచి వందలాది బైక్స్, కార్లు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. ఇండ్లలోకి నీరు, ఇంట్లో తినడానికి నీళ్ళు లేవు, దాంతోపాటు ఆస్తి నష్టం, ఇట్లాంటి బైకుల నష్టం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ బాధలు వింటుంటే వర్ణనాతీతంగా ఉంది. సో వాలంటీర్స్ కానీ ఎవరైతే అధికారులు కానీ ఖచ్చితంగా ఇట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇటువైపు అటువైపు ఇవ్వడం కాకుండా ఇట్లా చిన్న చిన్న గల్లీలకు, కాలనీలకు వెళ్తే మాత్రం వాళ్ళకు వచ్చే సాయం అందుతుందనేసి కూడా వారు తమ బాధల్ని మనతో చెప్పుకుంటున్న పరిస్థితి. సుందరయ్య నగర్లో దాదాపు 6 రోజుల నుంచి కూడా త్రాగునీటి కోసం విలవెల్లాడిపోతున్నారు. ఎందుకంటే తాగడానికి వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ ఇప్పుడే వస్తున్నప్పటికీ కానీ ఇంట్లో కొన్ని అవసరాల కోసం వాడుకోవడం కోసం మంచినీరు అయితే దొరకనటువంటి పరిస్థితి కాబట్టి. ఎందుకంటే మొత్తానికి ఈ ట్యాప్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడెక్కడ కూడా అన్ని పైపులు పగిలిపోవడం వల్ల మంచినీరు అయితే రానటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇటు ట్యాంకర్స్ అంతా కూడా కాలనీలకు తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు అందరూ కూడా ఇట్లా డబ్బాలతో కానీ ఇలాగ బిందెలు తీసుకొని వచ్చి ఇక్కడ మంచినీరు తీసుకోవడానికి వెళ్ళడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి. ఎందుకంటే కనీసం 5-6 రోజుల నుంచి కూడా స్నానాలు చేసుకోవడానికి కూడా వారు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి. ఇంకా మరోవైపు నేను లెఫ్ట్ లైన్ చూస్తాను, సుందరయ్య కాలనీ దగ్గర ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది, ఇంకా నీటిలోని మునుగుంది. అందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం మోకాళ్ళ లోతు వరకు వాటర్ రావడంతో ఇప్పుడిప్పుడు వచ్చి కొంచెం వారికి కావాల్సిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇది మొత్తం ఇప్పుడు వాటర్ ట్యాంక్ దాదాపు 10,000 లీటర్లకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ ఇది. భీమవరం నుంచి కూడా వచ్చింది ఇది. సో గవర్నమెంట్ ఇతర ప్రదేశాల నుంచి కూడా తీసుకొని వచ్చింది కాబట్టి వారికి వాటర్ అంతా ఇక్కడ పట్టుకుంటున్నారు. మహిళలంతా పెద్ద ఎత్తున, మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూడా ఈ బకెట్లు ఇవన్నీ కూడా బిందులు అవన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ తాగునీరు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎంత నీడీ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం, ఎంత ఇబ్బంది పడ్డారో వీళ్ళందరూ. దాదాపు 5 రోజుల నుంచి ప్రత్యేకంగా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, 5 రోజుల నుంచి వాళ్ళే వచ్చింది వాటర్ ట్యాంక్, ఆదివారం నుంచి ఇప్పుడు దాకా రాలేదు, వచ్చింది కూడా సరిపోవట్లేదు. వచ్చిన రోజు నుంచి అయితే మాత్రం చాలా నరకం అనుభవించారండి. ఎవరు కూడా సరైన ఆహారం లేదు, వాటర్ లేదు. వచ్చిన 2 రోజులు కూడా చాలా నరకం అనమాట. ఏదో కొద్దిగా ఇప్పుడు ఇవాళ రావడమే ట్యాంక్, పిల్లలు కానీ ఎట్లా ఇంట్లో ట్యాపులు ఏం రావు, వాటర్ ఏది వాటర్ రావట్లేదు, అన్నీ బంద్, టోటల్గా అంత క్లోజ్ అనమాట. చిన్నపిల్లలు బంద్, ఎవరికి కూడా ఇప్పటివరకు ఆహారం లేదు. జస్ట్ రావడం ఇప్పుడు ట్యాంక్ వచ్చింది, అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. కానీ చాలా మాత్రం ప్రాబ్లం అనిపించామండి. ఇక్కడ నుంచి ఏరియాలో ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా సహాయం చేసింది లేదు. సో చూస్తున్నాక మన విజువల్స్ పాపం వాళ్ళు ఎంతగానో వీళ్ళందరూ కూడా మహిళలు కానీ వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి కూడా ఒక లైన్లో నిలబడుకొని వీళ్ళు ఆ వాటర్ కోసం డబ్బాలు, క్యాన్లు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పట్టుకుంటున్నారు. అమ్మా, 4 రోజుల నుంచి వచ్చింది నీళ్ళ ట్యాంక్, మాకు ఒక బిందు కూడా నీళ్ళు దొరకట్లే. ఇగో ఇవాళ పట్టుకున్నాం, ఇదైనా లైను మాగాళ్ళు నీళ్ళు, ఈ నీళ్ళే మురికి నీళ్ళే వాడుతున్నాం. మురికి నీళ్ళే కొన్ని గిన్నెలు కడుక్కున్నాం, మురికి నీళ్ళే అన్ని చేసుకున్నాం. మేము వాష్రూమ్లు కూడా ఏ నీళ్ళే వాడుతున్నాం, బకెట్లతో తోడుకొని వాడుతున్నాం. రాజనగర్ వెళ్ళిపోతుంది ప్రతి ట్యాంక్, అక్కడ ఆపట్లేదు. ఇప్పుడు చాలా దూరం నుంచి లోపల నుండి వచ్చాం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ, పాల ప్యాకెట్ కానీ, బ్రెడ్ కానీ ఇక్కడికి వస్తే దొరుకుతుంది. చాలా దూరం నుండి, సొందుల్లో నుండి వచ్చాం మేము. మరి మేము ఏం తిని బతకాలి, ఏం తాగాలి? అన్ని వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, అన్ని పంపిస్తున్నారు. కానీ ఏది కూడా మెయిన్ రోడ్లోనే. ఎంతమంది వస్తాం మేము అక్కడి నుంచి? సందులో ఏమి ఇవ్వట్లేదు. పసిపిల్లలతో జ్వరాలతో, నీళ్ళతో ఎలాగున్నాం, జ్వరాలతో ఉన్నాం పిల్లలు. మంచి నీళ్ళు కాదు, ఏమి అందట్లేదు సందుల్లో వాళ్ళకి.
ఈ ట్యాంకులు కూడా ఎక్కడ నచ్చిన దగ్గర పెడితే ఇక్కడ నుంచి ఏం మోసుకెళ్తాం? మేము ఆపరేషన్ అయినా మేము మోసుకెళ్ళలేము. అది ఏం మోసుకెళ్తాం? మాకు ఏమీ అందట్లేదు. సందుల్లో నడుములు దాకుంటుంది, సందుల్లోకి ఏమీ రావట్లేదండి. ఫుడ్ ప్యాకెట్లు, పాలు అవి వస్తున్నాయి, వాటర్ అంతే తప్ప మిగతాయి బియ్యము సరుకులు ఏమన్నా ఇస్తే, కూరగాయలు ఏమన్నా ఇస్తే వండుకుంటా తినడానికి బాగుంటాయి. కానీ తాగడానికి వాటర్ ఫుడ్ అవే ఇస్తున్నారు. వాటర్ ఇక్కడ నుంచి సందుల్లోకి మోసుకెళ్లాలంటే ఇక్కడ వరకు ఉన్నాయి, లోపల 5th floor కి 2nd, 3rd floor కి మోసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది రెండు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లు ఉండట్లా. అసలు కడుక్కోవడానికి, తాగడానికి, తినడానికి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది. ఫుడ్ మాత్రం సప్లై చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, దానికి మాకు ఇబ్బంది లేదు. కాకపోతే వాటర్ మూడో స్టార్కి వెళ్తాప్పటికి మాకు అయిపోతుంది నీళ్ళు మోసుకొని. చాలా ఏంటంటే కరెంట్ కట్టుగొడ్లు కూడా లేవు మాకైతే, మొత్తం అన్ని నాశనం అయిపోయినాయి. ఏమి లేదు, మాకు పిల్లలు కూడా లేరు. ఏం చేయాలి? మా బతుకు ఏం చేయాలి చెప్పండి? ఏమి లేవు మా బతుకు, ఏం చేయాలి మేము ఏం తెలుస్తలేదు. దీపం ఒత్తులు దేవుడి దగ్గర ప్రమిదలు తీసుకొని ఒత్తులు వేసుకొని పెట్టుకున్నాం. కొవ్వొత్తులు లేవు, అగ్గిపెట్టలు లేవు. నిన్న నుంచో కాళ్ళు నొప్పి వస్తే ఒక్కటి ఇచ్చారు. ఇంటికి ఒకటి రాత్రికి వరకు వస్తుందా, 9ంటికి ఆగిపోయింది అది. బ్రెడ్లు అడిగితే ఎవరెవరు ఇచ్చేవైపు ఇస్తున్నారు కానీ నుంచున్నాం, మనుషుల్లా కనబడట్లేదు వాళ్ళకి. సో 5 రోజుల నుంచి కూడా వాటర్ రాకపోవడంతో ఇప్పుడు ఒక్కటి వచ్చే కొద్ది ఏందమ్మా కూలర్లు మొత్తం ఏసీ దాకా వచ్చేసినాయి. మాకు నీళ్ళు అయితే ఏమీ లేవు. ఫ్రిడ్జ్లు తిరగబడిపోయినాయి. దివాణా కాట్లు మొత్తం 1,00,000 పైన నాశనం అయిపోయినాయి. మాకు ఒక మంచి నీళ్ళకి వస్తే, ఒక బిందె మంచినీళ్ళకి వస్తే మంచి నీళ్ళు అందట్లేదు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఇక్కడ ఎవరికి రాని వాళ్ళకే రావట్లేదు. వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా వాటర్ లేవు, ఎక్కడ పోవాలో తెలియదు. మొత్తం అంతా కూడా ఇదైపోయింది అనేసి కూడా వారు బాధపడుతున్నారు. ఎటు చూసినా ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఇలాంటి బాధలే మనకు కనపడుతున్నాయి. సో ఎవరైనా ఇటువైపు వచ్చే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇట్లా రోడ్ల మీద ఇవ్వకుండా కొంచెం కాలనీ లోపలికి వెళితే వాళ్ళు ఇటువైపు అటువైపు చాలా ఇండ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇట్లా ఇసురు వేయద్దు అనేసి కూడా ఇట్లా బాధితులు వాళ్ళు చెప్తున్నారు. మేము ఎవరైనా కొంచెం దిగి చేతికిస్తారని కూడా ఎదురు చూస్తున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఏదన్నా ఇట్లా పడవల్లో కానీ, ఇట్లా బైకుల్లో కానీ, కార్లలో కానీ, ఇట్లా ట్రాక్టర్ల మీద వచ్చి ఇసిరిసిరేస్తున్నారు. అవి మాకు చేరకుండా కొన్ని ఒకసారి నీళ్ళలో పడిపోతున్నాయి. మేము మళ్ళీ వచ్చి కిందకి నీళ్ళలోకి వచ్చి ఆ వాటర్ ప్యాకెట్లు కానీ, లేకపోతే ఇతర ఏవైతే ఫుడ్ ప్యాకెట్లు కానీ అవన్నీ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి కూడా ఇక్కడ రాజీవ్ నగర్ కానీ, అలాగే ఇటువైపు ఉన్నటువంటి సుందరయ్య కాలనీ కానీ, మొత్తం మరోవైపు ఉడా కాలనీ కానీ వాసులందరూ కూడా ఇట్లా తమ బాధల్ని వెలిబుస్తున్నారు. సుందరయ్య కాలనీ మస్జిద్ నగర్లో ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఉంటుంటే వర్ణనాతీతంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా రోగాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒకసారి నీ విజువల్లో చూడండి, వీళ్ళు పెద్దవాళ్ళు పాపం వేరే కాలనీలో ఉంటారు. వీళ్ళిద్దరు ముసలి వాళ్ళు, వాళ్ళకి ఆయనకేమో కాలు బాగలేదు, మొత్తం అంతా కూడా ఇదే అయిపోయింది. మరి ఇంకా వీళ్ళంతా ఈమె వచ్చి పెద్దామె, ఏమో కూడా పాపం ఈ వరదానికి తట్టుకోలేక భయపడుతూ ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితి. అమ్మ ఏంటి, ఎక్కడుండేటోళ్ళు పెద్దయినా మీరు? ఎక్కడుండేటోళ్ళు పెద్దయినా మీరు? ఇక్కడే ఇంటానికి. అవునా? ఏమైంది? కాలికి ఏమైంది? రాయి పడిపోయింది. రాయి పడిపోయిందా? ఓకే. ఇప్పుడు హెల్త్ ఎట్లా ఉంది? జ్వరం ఏమన్నా ఉందా? జ్వరం గట్రా ఏం లేదు. ఎన్ని రోజులు ఏంది ఇక్కడికి వచ్చి మీరు? నేను నిన్నే వచ్చాను. ఈ వార్తకి అమ్మని అడిగితే ఇక్కడ చూపెట్టారు. ఉన్నాం. ఎట్లా అన్నం ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? అన్నం అది వాళ్ళ ఇంటికాడే ఇచ్చేస్తారు, తింటాను. పెద్దమ్మా ఏంటి మీ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఎవరన్నా ఉన్నారా మీకు? ఎక్కడ ఉండేటోళ్ళు మీరు? మా ఆడలే ఇద్దరేమో పెరిగి భార్యలమే, కూతురేమో ఎల్బీనగర్లో ఉంటారు. హైదరాబాద్ దగ్గర? ఇక్కడ మా ముగ్గురమే. వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేదా? వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేదా? కూతురా వాళ్ళకి ఇల్లు లేదు. ఇలాగే వాళ్ళ గడపలో నీళ్ళ గడపలో అమ్మ బాబు అని దాచుకుంటున్నారు. అంటే చాలా నొప్పేస్తుంది కాలు? నొప్పి ఏం పెద్ద లేదు. నా సంగతి దానికి తెలిసిన మొండోళ్ళు అటువంటి మొండోళ్ళగా తిరిగేటాం. అవునా? ఎంత మీ వయసు? వయసు ఎంత ఉంటుందో మరి నాకు తారీఖులు గట్రా వేసుకోవాలి. ఎప్పుడు వచ్చింది వాటర్ అంతా? వాటర్తో భయపడిపోయి వచ్చేసారటు? వాటర్తో భయపడేముంది,
నలుగురితో పాటుగా మా ఇల్లు అది ఇక్కడికి వచ్చింది. అప్పటి వరకు ఇక్కడ రాలా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మించిపోయింది అనేసి వచ్చేసాం. అవునా? సో వీళ్ళు పాపం హెల్త్ బాగలేదు, కాలు బాగలేదు, అయినా ధైర్యం చేసుకొని ఈ వయసులో కూడా వాళ్ళు ఇక్కడ వేరే ఇంటి దగ్గరకు వచ్చి తలదాచుకుంటున్నారు పరిస్థితి. ఒకసారి ముందుకెళ్దాం. ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీవర్లు అన్నీ ఉన్నాయి. ఇటు నుంచి పోవాలంటే చాలా దూరం, ఎందుకంటే ఇటువైపు ఎవ్వరు కూడా వైద్య అధికారులు కూడా రావటం లేదు, ఎవ్వరు ఇక్కడ మొహం చూడనటువంటి పరిస్థితి. అమ్మా ఏంటి పరిస్థితి, ఎట్లుందమ్మా పిల్లలది? పిల్లలకి బాగా ఫీవర్గా ఉంది సార్, విరోచనాలు అవుతున్నాయి. బయట వాటర్ లేదు, వాడుకోవటానికి వాటర్ లేదు, తాగటానికి వాటర్ లేదు. మా ఆయన గారి హెల్త్ కూడా బాగోదు. మా ఆయన గారికి ఎప్పుడంటే అప్పుడు పిడిసి వచ్చి పడిపోతాడు. మాకు ఎటువంటి అందట్లేదు సార్. అసలు ముందు మమ్మల్ని రక్షిస్తే చాలు సార్. ఆ రోజు నుంచి ఇట్లానే ఉన్నాయి వాటర్? అవును, 6 రోజుల నుంచి ఇలాగే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ రాత్రి తగ్గినాయి, మళ్ళీ పూట పెరిగినాయి సార్. ఎట్లమ్మా అన్నము ఎట్లా చేస్తున్నారమ్మా? అవి ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తున్నారు, లేకపోతే లేదు. అలా జరుగుతుంది. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎంత వయసు పిల్లలు? ఈ బాబుది 4 సంవత్సరాలు, 5వ సంవత్సరం వచ్చింది. ఈ బాబు 2వ సంవత్సరం పాప. ఈ పాపకేనా ఇప్పుడు బాగలేదు? ఈ పాపకే జ్వరం. తీసుకెళ్ళడానికి లేదు? తీసుకెళ్ళడానికి లేదు. టాబ్లెట్లు కూడా లేవు సార్, సిరప్ లాంటివి కూడా లేవు. ఎక్కడ మెడికల్ షాపులు తివ్వట్లేదు. అందువల్ల మరి ఏం చేయాలో తెలియట్లేదు. ఎట్లమ్మా వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారమ్మా? వీళ్ళ పేరెంట్స్ మామూలుగా కార్ డ్రైవింగ్కి వెళ్తాడు. వీళ్ళ మమ్మీ లేదు. వీళ్ళ మమ్మీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతే మేము వైసీపీ వాళ్ళని అడిగితే అప్పుడు ఏదన్నా సహాయం చేయమని అడిగితే వాళ్ళు మాకు ఏ సహాయం చేయలేదు సార్. వీళ్ళ అమ్మది డేట్ ఆఫ్ బర్త్ అదే చచ్చిపోయిన సర్టిఫికెట్ జిరాక్స్ ఇవ్వమన్నారు, ఇవ్వమంటే ఇచ్చాను. కానీ మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు సార్. ఈ పిల్లలకి మాకు ఏమి చేయకపోయినా పర్వాలేదు సార్, ఈ పిల్లలకి హెల్ప్ చేస్తే చాలు సార్. మాకు ఊడు కూడా లేదు, మేము అద్దెలలో ఉంటున్నాం, అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్. ఇప్పుడే కొంచెం నీళ్ళు తగ్గాయి కాబట్టి వాళ్ళు కొంచెమైనా ఇంటిని కడుక్కోగలిగారు. ఒకసారి నేను చూపిస్తాను. చాలా చిన్న ఇల్లు పాపం. అన్నీ చూడు, కూలర్లు కానీ ఇది కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం అంతా కూడా తడిచిపోయాయి. చాలా ఇబ్బందులు పడ్డారు పాపం వాళ్ళు, ఎందుకంటే వీటి నుంచి బయటకు పోలేరు. ఫుడ్ కానీ ఇవంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది. ఒకసారి ఇంట్లో చూస్తాను నేను, ఇలా ఉంది. ఈ మంచాలు కానీ అన్నీ కూడా మొత్తం తడిచిపోయాయి. కనీసం ఇక్కడ లైట్ అనేదే లేదు. ఒక్కొక్కటి ఇప్పుడు వాళ్ళు బయట తీసుకుంటున్నారు. ఆరబెడదామంటే మళ్ళీ వర్షం పడుతుంది, చినుకులు వస్తున్నాయి. ఇక్కడేమో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ తడిచిపోయాయని చెప్తున్నారు. చూడండి పాపం, ఇవన్నీ కూడా కవర్లు ఉన్నా కూడా మొత్తం ఎంత నీళ్ళే వస్తున్నాయి అంతా. పాపం వీళ్ళు కవర్లో వేశారు. కవర్లో వేసినా కూడా మొత్తం ఇవంతా ఇంటి కాగితాలు, డాక్యుమెంట్ చదువుకునేవి అంతా కూడా బ్యాంకువి ఇవన్నీ కూడా మొత్తం తడిచిపోయాయి. దేనికి పనికిరాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇళ్లలో సర్వం కోల్పోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంట్లో చూడండి సామాన్లు కానీ వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కొంచెం ఈ బురద నీటితోనే వాళ్ళు కడుక్కుంటున్నారు. ఇంకా వాటర్ ఫెసిలిటీ, ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఏమి లేవు. సో చాలా అంటే చాలా ఇబ్బందులు. ఎందుకంటే ఎటు చూసినా ఈ ఏరియాలో ఎక్కువగా వృద్ధులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ ఇంటిది అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది బయట కూడా ఉన్నారు. బయట వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషను. ఎందుకంటే వృద్ధులకి టాబ్లెట్ల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పైగా ఈ వర్షం తగ్గేదిగా విష జ్వరాలు ఎక్కువ వస్తాయి, పైగా ఈ వాటర్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇంకా నైట్ అయితే దోమల బెడద మామూలుగా ఉండదు, మొత్తం దోమలే ఉంటాయి. మళ్ళీ వాటర్లో ఏ విష సర్పాలు వస్తాయో తెలియదు, ఏం వస్తాయో తెలియదు, ఏం కరుస్తాయో తెలియదు. అంతా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి నీళ్లు చూడండి ఏ రకంగా ఉన్నాయో. నేను ఒకసారి ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాను, ఎందుకంటే వీళ్ళ సిచ్యువేషన్ కూడా అసలు బాగలేదు ఎవరికి కూడా తిండి కానీ. ఇంకా వృద్ధులు వాళ్ళైతే హెల్త్లు బాగలేక బయటకు వెళ్ళలేక, నానా వాళ్ళు లేక, ఎవరు చూసుకునే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరున్నారు చూడండి, వీళ్ళకి కూడా హెల్త్ బాగాలేదు, ఎవరు లేరు అంటున్నారు. ఏంటి పెద్దమ్మా? మా ఇద్దరమే ముసలి నేను ఎవరు లేరు. చెప్తున్నాడు అదే చెప్తున్నాము. మళ్ళీ మేము వెళ్ళలేము, వెళ్ళండి మా పిల్లలు తెచ్చిస్తున్నాడు.
ఏం చేస్తావు కొడుకు అన్ని ఎట్లుందా పెద్ద మీకు హెల్త్ ఎట్లుంది పెద్ద వెళ్తుకుంటున్నాను ఎట్లా ఏమన్నా తింటున్నారా ఎట్లా తెచ్చింటే పాప మా బాబాయ్ చెప్తున్నాడు చెప్తున్నాడు నీళ్ళు ఇంట్లోకి వచ్చేసా మొత్తం 10 కేజీలు బియ్యం డబ్బా తిరగబడిపోయింది అన్ని నూనె ప్యాకెట్లు అన్నీ పోయినాయి ఇలాగే వదిలేసి వెళ్ళిపోయాం మరి ఇద్దరమే బయట బాబాయ్ తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం అయ్యా అలాగే ఏం చేయవు ఎవరు లేరు మాకు పిల్లలు ఎవరు లేరా చూడలేదు చచ్చిపోయాము అన్నారు ఎందుకు అయ్యో అవుతున్నారు ముసలివాళ్ళు అక్కడ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు కూడా పాల ప్యాకెట్ ఇచ్చిండారు అమ్మ టీ కోసుకొని తాగండి చెప్పు చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి మొత్తం బియ్యము అన్ని వస్తువులన్నీ కొట్టుకుపోయి మొత్తం నానిపోయి దేనికి కూడా మొత్తం పింఛన్ల మీద బతికేటోళ్ళు, మిగతా ఏ ఆధారం లేదంట వీళ్ళు. ఇప్పుడు ఈ జల ప్రళయం వల్ల పాపం వీళ్ళు నిరాశ్రయులయ్యారు. వాళ్ళు చూడండి ఈ వయసులో పాపం ఎంత కష్టాలు పడుతున్నారు. ఆయనకేమో హెల్త్ బాగాలేదు, ఆమెమో ఏదో ఉంటే తింటుంది, లేకపోతే ఎవరైనా ఇస్తే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వల్ల వాళ్ళకి కొంచెమన్నా ఇది వచ్చింది. ఏంటి వీళ్ళందరికీ మీరేనా ఇక్కడ అంత చూస్తున్నది? మనం ఏంటంటే రోజు ఇక్కడ రెగ్యులర్గా మనకి ఇక్కడ చెప్పుల కంపెనీ ఉంది. మనం వీళ్ళతో ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఏంటంటే పేరుని అందరు తెలుసు కాబట్టి మన వంతు సాయంగా వాళ్ళకి వాటర్ బాటిల్లో ఏదైనా ఫుడ్ ఏదైనా అక్కడ నుంచి వస్తే ఇలా ఇవ్వగలుగుతున్నాం. కానీ అన్ని కష్టాలు మాత్రం తీర్చలేకపోతున్నాం. ఎందుకంటే ఫుడ్లో చాలా వరకు కొన్ని ఫుడ్లు ఇచ్చినా కూడా ఓపెన్ చేసే టయానికి మహాదారుణమైన వాసన. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ కెపాసిటీ అసలు సరిపోవట్లేదు నడవడానికి. ఎక్కడ గోతులు ఉన్నాయో ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయో తెలియక మళ్ళీ తీసుకొచ్చినా కూడా అదే ఫుడ్ పాలు అయినా ఏదైనా కూడా కొంతవరకే ఉపయోగపడుతుంది సార్. అంటే మేము ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. పాలు ఇరిగిపోవటాలు, ఫుడ్ పాడైపోవడాలు వస్తుంది. ముసలి వాళ్ళు అయితే చాలామందికి కాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండి నరకయాతన పడుతున్నారు. వాళ్ళకి కనీసం పైన ఉందామన్నా కూడా ప్రతిరోజు నైట్ టైం వాన పడుతుంది. పైన ఉందామన్నా అది కూడా లేకుండా పోయింది. డ్రైనేజీలు లేవు. ఎక్కడైనా బాత్రూంలోకి వెళ్ళి తలుపు తీస్తే రిటర్న్ బాత్రూమ్ నుంచి వాటర్ వచ్చే దరిద్రాది స్థితికి వచ్చేసారు. ఇలా అయిద్దని అసలు వీళ్ళ కల్లో కూడా అనుకోకుండా హాయిగా ఉన్న రోజున ఆదివారం పూట వస్తున్నాయిలే అనుకుంటే ఎక్కడో ఏదో కాలువ చిన్న కాలువ అనుకున్నారు తప్ప ఇంత వచ్చిద్దని ఎవరు ఇంట్లో సామాన్లు కాదు కదా చీపిరి కట్ట కూడా తీసుకోకుండా అప్పటికప్పుడు జరిగింది ఈ ప్రవర్తన. జరిగిన తర్వాత ఎవరికి ఏం చేయాలో తెలీదు. ఇక్కడ అదిగాక 10% డాబాలు, అన్ని రేకుల షెడ్లు అవడం వల్ల ఎవరి ఇళ్ళ మీదకి ఎక్కడాలు ఏమీ కుదరట్లేదు. ఎవరి కాళ్ళకు నరకయాతన పడుతున్నారు. ఇప్పుడు ఇది నేనే ఉన్నాను, ఏదో 4 ఆడవాళ్ళు పెట్టుకొని చిన్న కంపెనీ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు మీకు ఓర్పు సానం ఉంటే ఒక్కసారి నా కంపెనీ చూడండి. నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ కంపెనీ పరిస్థితి 4గురికి అన్నం పెట్టేది. కానీ అనుకోకుండా పరిస్థితుల్లో అది మునిగిపోయింది. చెప్పుల పైన ఉన్న పట్టీని తయారు చేస్తాను.